గతానుగతికో లోక, అంటే లోకమంతా ఎలా ఉంటుంది, అందులో ఏం చెప్పారండి విషయం అంటారు. గరుడ పురాణంలో అంతా మృత శ్రాద్ధాలు, మృతక్రియలు, ఆ మృతి చెందినవాడు నరకాలు, 21 రకాల నరకాలు, అందులో పాపాలు, అందులో ఉండే శిక్షలు అన్నీ చెబుతారు. అందుకని దీన్ని పోయిన తర్వాత 10 రోజుల్లోనూ తప్పకుండా చదవండి అన్నారు. మిగిలినప్పుడు చదవద్దని చెప్పలేదు. తద్దిన నాడు గారెలు వండండి అంటే మిగిలినప్పుడు వండొద్దని కాదు, అక్కడ ప్రతిరోజు వండుకోవచ్చు. తద్దిన నాడు వండుతాం కాబట్టి ఇంకెప్పుడు వండమంటే నా పూట గారెలు అన్నం పరవానం తినేవాడు గతి ఏమైపోవాలి, ఎప్పుడు వండకపోతే నేనేలాగా, నాకు ఆ గారెలు అన్నం పరవానం ఉంటే వేరే అన్నం అక్కర్లేదు ఇంకా. కానీ మరి తద్దినం వస్తే కానీ వండనంటే ఎవడు తద్దినం పెడతాం, ఇప్పుడు లేనివాడిది. ఇది మన లోకంలో ఏర్పడే ఒక అజ్ఞానం అంటే ఇది. అది ఆ రోజు అది అశుభం కాబట్టి, ఆ రోజు ఏదో చేస్తాం కాబట్టి అది ఇంకెప్పుడూ చేయొద్దు. అది అశుభం అనుకోవడం తప్పు. పితృకార్యాలు అశుభం అని ఎక్కడా చెప్పలేదు. మనిషి జీవితంలో పుట్టుక ఎంత శుభమో మృతి అంతే అశుభం. నన్ను అడిగితే భగవంతుడు మనిషికి ఇచ్చిన ఏకైక వరం మృత్యు. మనకు ఆశ్చర్యంగా ఉండే ఏకైక వరం మృత్యు. ఈ సంత అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే భగవంతుడికి దండం పెట్టాలని నిజంగా. ఆ మృత్యు అనేది ఇచ్చేందుకు మనకి చప్పట్లు కొట్టడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది కూడా దుర్వార్త కదా. నేనైతే దీనికి కొడతాను చప్పట్లు. మరణాన్ని మించిన వరం లేదండి అసలు. ఏ క్షణం వెళ్ళిపోయినా మంచిది. జీవితాలు అందరివి గొప్పవో కాదో చెప్పలేం, మరణం మాత్రం ప్రతి వాళ్ళది గొప్పదేనండి. జీవితాలు అందరివి గొప్పవో కాదో మనం చెప్పలేం, తూకం వేస్తే కానీ చెప్పలేం. మరణం మాత్రం ప్రతి ఒక్కరిది గొప్పదే. ఎందుకంటే చెడ్డవాడు పోతే మనకి మంచిది, మంచివాడు పోతే వాడికి మంచిది, రెండూ మంచిదే. చెడ్డవాడు పోతే మనకి మంచిది, శని వదిలిపోయింది అనుకుంటా. మంచివాడు పోతే వాడికి మంచిది, ఈ యథవశీని వాడికి వదిలిపోయింది. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాడు? ఈ అతి మంచితనం కారణంగా తిట్లు పడుతూ గొడవలు పడుతూ ఎందుకు వచ్చింది? యథార్థవాది, లోక విరోధి. అంచేది మంచివాడు పోతే వాడికి మంచిది, చెడ్డవాడు పోతే మనకు ఎలాగో మంచిది. అంచేది మరణం ఎప్పుడూ మంచిదే. అంచేది మరణం జీవితం కంటే గొప్పది. మనకి జీవించాలని బాగా ఉంది, ఏదో పాముకోవాలి తోముకోవాలి కాబట్టి మరణం అనేసరికి భయపడతాం మనం. ఈ పాముకుని ఏం చేస్తున్నాం? 60 ఏళ్ళు బతికండి, 70 ఏళ్ళు బతుక, ఇప్పటి వరకు పాముకుని ఏం చేసామంటే ఏమీ లేదు, ఏడవడం తప్ప. అప్పుడు మరణం ఎంత గొప్పది, దానికి ఎందుకు భయపడాలి, అసలు బాధపడాలి? వెల్కమ్ టు డెత్ అని పోయం రాశాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీత. కవి తత్వవేత్త అంటే మరణానికి ఆహ్వానం పలకాలి ధైర్యంగా, చాలు ఇంకేం అక్కలా. నాకు నేను చేయగలిగిన పనులేవో చేశాను, తీసుకెళ్ళిపో, ఈ క్షణం సిద్ధంగా ఉన్నా. వేదిక మీద వెళ్ళిపోతే మరీ మంచిది, హాయిగా మన పనిలో మనం వెళ్ళిపోయినట్లు లెక్క. దాని గురించి అంత భయపడక్కర్లేదు, బాధపడ. కానీ మన ఒక్క మరణానికి భయపడి ఎంత శని తెచ్చిపెట్టుకుంటున్నామో జీవితం అంతా. ఎందుకంటే మరణానికి ముందు వస్తుంది ముసలితనం. ముందు ముసలితనం రావడానికే మనకి ఇష్టం ఉండదు. కాస్త జుట్టు తెల్లబడిందంటే పాపం వెంటనే రంగేసేస్తాం. ఇప్పుడు వేయకపోతే ఏమైంది? నువ్వు రంగేసినట్టు అందరికీ తెలుసు, ఎందుకంటే నీకు రంగేసింది మీ ఆవిడ నీ పక్కనే ఉంది. ఎవరిని మోసం చేస్తావు? ఇప్పుడు జుట్టు తెల్లగానే ఉంటే నష్టం ఏమిటి? అసలు తెలుపు నలుపు కలిసి ఉంటుందండి. కొంతమంది మహిళల జుట్టు తిలతండుల న్యాయం అంటారు. అద్భుతమైన కాంతి అండి, అది అద్భుతమైన కాంతి. సతీత్వం, పాతివృత్యం అంతా ఆ జుట్టులో కనపడుతుంది. మధ్య వయస్సు వాళ్ళకు ఒక 50 ఏళ్లకే కొద్దిగా నెరుస్తుంది, పూర్తిగా కాదు. ఆ మధ్యలో తెలుపుగా ఉండి నలుపుగా ఉండే జుట్టు అద్భుతం. అసలు తిలతండుల న్యాయం, దాన్ని శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతంగా వర్ణిస్తాడు. 60 ఏళ్ళ ఆవిడ కేశపాశ. ఎందుకు దానికి రంగేయాలి మనం అంటే సహజత్వాన్ని కోల్పోతున్నాం మనం, కృత్రిమత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. అందుకని మన జీవితాల్లో సుఖం ఉండదండి, దుఃఖమే ఉంటుంది. సహజంగా ఏది వస్తుందో దాన్ని మనం ఆహ్వానించలేకపోతున్నప్పుడు, దానికి మనం సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు, దుఃఖం కాకపోతే ఎలా ఉంటుంది? సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది? అదే గరుడ పురాణం విషయంలో కూడా జరిగింది. ఎందుకు దీన్ని పితృకార్య సందర్భాల్లో తప్పనిసరిగా చదవండి, మిగిలినప్పుడు చదవద్దని కాదు. అక్కడ ఇందాక ఉదాహరణ ఉన్నట్టే, ఫలానా పిండి వంట ఫలానా అప్పుడు వండినట్టు మిగిలినప్పుడు వండొద్దని కాదు. ఇక్కడ రథసప్తం వస్తుంది, పరవాన్నం వండుతారు. సూర్యుడికి పరవాన్నం ఇష్టం అంటారు. మాఘమాసం ప్రతి ఆదివారం పరవాన్నం చేస్తారు. ఇంకెప్పుడు చేయరా? ఆ రోజు తప్పనిసరిగా చేయాలి. మిగిలినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు, లేతలేదు. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే పితృకార్యాన్ని ముందు అశుభంగా భావించడం తప్పు. శుభకార్యమంతో పితృకార్యము అంతే. యజ్ఞోపవీతం వాడే వాళ్ళందరికీ తెలుసు శుభకార్యానికి పితృకార్యానికి తేడా. ఇలా వేసుకుని శుభకార్యం చేస్తారు, ఇలా వేసుకుని పితృకార్యం చేస్తారు. కుడి ఎడమ తేడా తప్పితే ఏమీ లేదు.
అంతకంటే ఏమీ లేదు. మామూలు ఉంగరాలు వీటితో ఉండి కన్యాదానం చేస్తారు. ఇవి తీసేసి పవిత్రమని దర్భ పెట్టుకుని పితృకార్యం చేస్తారు. వీటికంటే దర్భ పవిత్రం, దాని పేరే పవిత్రం. ఉంగరాన్ని ఎవడు పవిత్రం అనడు. దర్భ పేరే పవిత్రం. దాని పవిత్రం అంటే ఏదో పవిత్రమైందని అర్థం కాదు. పవేగ త్రాయితే ఇది పవిత్రం, వజ్రాయుధం నుంచి కూడా కాపాడగలిగిన లక్షణం దర్భకు ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. పవేగ త్రాయితే ఇది పవిత్రం. పవి అంటే వజ్రాయుధం. కులిశంభిదురం భవిహి అంటారు అమరకోశంలో. భవిహి అంటే వజ్రాయుధం. వజ్రాయుధపు దెబ్బ నుంచి కూడా కాపాడగలిగినంత వైద్య లక్షణం దర్భలో ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. కేవలం ఏదో పవిత్రం అంటే ఎలాగో పవిత్రమే, అనేక రకాల క్రిమికీటకాల నుంచి వచ్చే వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది. అందుకని ఎక్కడైనా కూర్చుందుకు నీకు చోటు సరిగ్గా లేకపోతే 4 దర్భలేసి కూర్చో అన్నారు. అక్కడ కూర్చోక తప్పదు, అక్కడ పీట లేదు, మీరు 4 దర్భలేసే కూర్చో అన్నారు. బ్రాహ్మణులు ఎప్పటికీ అంతే చేస్తారు, దర్భలేసి. మీరు ఏం వేసినా వాళ్ళు దర్భేసుకుంటారు. మీరు రత్నసింహాసనం వేసినా వాడు పైన దర్భేసుకోకుండా కూర్చోడు. దాని పవిత్రత అతనికి తెలుసు. అంతే ఎలా నిర్ణయిస్తాం మనం పితృకార్యం అపవిత్రమని? ఎందుకంటే మన మనస్సులో ఉన్న ఒక పొరపాటు అభిప్రాయం ఏమిటంటే బతుకుండాలనే కాంక్షే మనకి పూర్తిగా ఉంది కాబట్టి మృత్యుని అశుభంగా భావిస్తున్నాం. మృత్యుని అశుభంగా భావిస్తున్నప్పుడు మృతకార్యాన్ని 10 రోజుల్ని చివరికి అది ఎవరింట్లో వచ్చిందో వాళ్ళని, ఆ ఇంటిని, వీలైతే ఆ వీధిని కూడా అశుభంగానే మనం భావిస్తాం. ఇదే గతానుగతికో లోక. అక్కడ ఎందుకు చదవమని చెప్పారు? 10 రోజుల్లో ఇప్పట్లా కాదు పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎంత దగ్గర వాళ్ళు పోయినా 2వ రోజు వెళ్ళిపోతున్నారు రాగానే. ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవు, ఉద్యోగాలు పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. పూర్వం అలా కాదు. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ 10 రోజులు మైల ఇక్కడే పట్టేవారు. ఇక్కడ ఎలాగో వీళ్ళ ఇంట్లో మైలే కదా, మళ్ళీ బయటికి వెళ్ళడం నాన్న గొడవ ఎందుకు, అంతా మైల వాళ్లే కదా, గొడవ ఉంది. ఎవరెవరిని ముట్టుకున్నా ఇబ్బంది లేదు, కాఫీలు మైల కాఫీ, వంట మడి మైల వంట, గొడవ లేదు అని ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ తింటూ కూర్చున్న వాళ్ళు ఎవరు తిన్నగా ఉండరండి. తినేసాక చేసే పని ఉంది. పోయినవాడు పోయాళ్లే, ఏం మిగిల్చాడు అంటాడు ఎవడో. ఇప్పుడు కాలక్షేపం ఉండాలి కదా. ఓ 25 మంది ఇంట్లో చుట్టాలున్నా నోరు మూసుకుని ఎలా ఉంటారని. అందులో ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు, టీవీ లేదు, ఏం లేవు, పత్రికలు కూడా లేవు. ఇవాళంటే ఫోన్లో 25 మంది కాదండి, 2 ఉన్నా సరే ఇంట్లో మాట్లాడుకోరు. వీరి ఫోన్లో వీరుంటారు, వారి ఫోన్లో వారు ఉంటారు. నమశివాయ. ఆమె అలా కదే, కబుర్లు లేకపోతే వేరే కాలక్షేపం లేదు ఇక్కడ. అందుకని నలుగురు చేరేవాళ్ళు. చేరినప్పుడు ఏమొస్తాయి? ఇవి అధ్యాత్మ జ్ఞానం పొందాలని ఎవరికి ఉంటుందండి అసలు? ఎందుకుంటుంది? ఎన్ని జన్మల పుణ్యం అది ఉండదుగా. ఎంతసేపు పోయినవాడు పోయాళ్లే, నీకేం మిగిల్చాడు అయిందా అనుకుంటూనే ఉందా, నీ బతుకేమిటి అని ఎవడో సాగదీస్తారు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకొకడు ఎవడో వచ్చి ఏం మిగులుస్తాడు, వాడే పోగొట్టాడు మొత్తం అంతా అని ఒకడు, లేదు తమ్ముడికి ఇచ్చేసాడని ఇంకొకటి. ఈ దరిద్రపు మాటలన్నీ 10 రోజులు చంపుకు తింటారని ఇక్కడ. ఇవి లేకుండా గరుడ పురాణం చదువుకోమని చెప్పారు. ఎందుకంటే ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. 10 రోజులకి సరిపోవు, నిజానికి 16 రోజులు చదవాలి. ఈ చెత్త మాటలు పోయి ఈ మాటలు వస్తే కాస్త పుణ్యం దక్కుతుంది మనుషులకి. ఏది తప్పు ఏది ఒప్పో తెలుస్తుంది. ఎటువంటి దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలిస్తే పాపభీతి కారణంగా సమాజం పాపం చేయకుండా బాగుంటుందనే అద్భుతమైన ఉద్దేశంతో వ్యాస మహర్షి రచించింది గరుడ పురాణం. దాని ప్రశస్తి అది. దానికి ముందుగా మనకి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేయాలి మనం. ఎందుకంటే ఈ పురాణాన్ని చెప్పింది సాక్షాత్తు ఆయన చెప్పిన విష్ణు పురాణం గొప్పదైనప్పుడు, ఆయనే అనేక రకాల కథలు చెప్పిన భాగవతం గొప్పదైనప్పుడు, ఆయన చెప్పిన గరుడ పురాణం గొప్పది కాకుండా ఎలా ఉంటుందండి? గరుడ పురాణం ఎందుకు పేరు వచ్చింది? శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ ఒక లక్షణం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఏ పేరు కోరుకోడు. భగవంతుడు అంటే అంతే కదా. భీష్ముణ్ణి విష్ణు సహస్రం చెప్పవయ్యా అని, విష్ణుమూర్తి గొప్పతనం చెప్పవయ్యా అని ధర్మరాజు అడిగితే చివరి దశలో ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువుని అంశ కదా, కృష్ణుడు అంటే అవతారం కదా, ఆయన ఎదురుగా పెట్టుకుని నేను చెప్పడం ఏంటి? హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా విష్ణు సహస్రం కృష్ణుడి ముందు చెప్పమంటావా? ఆయన కూర్చుని వినడం నేను చెప్పడం అని. కృష్ణ నువ్వు చెప్పు, నేను చెప్పడం ఏమిటి అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు చెబుతా, కానీ నాకు ఇప్పటికే లోకంలో చాలా పేరుంది. కృష్ణుడు అంటే చాలా పేరు వచ్చేసిందే, మొత్తం అన్ని ఫోన్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో మొత్తం నేనే. నీకు రావాలయ్యా పేరు, భక్తుడికి పేరు రావాలయ్యా, నాకు పేరు రావడం విచిత్రం ఏముంది? అందుకని విష్ణు సహస్రం నువ్వు చెబితే అది నీ పేరు మీద ఉంటుంది, నీకు పేరు వస్తే నాకు ఆనందం అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని విష్ణు సహస్రాన్ని భీష్ముడు చెప్పాడు. ఇక్కడ భగవద్గీత అప్పటికే కృష్ణుడు చెప్పాడుగా, ఆయనకి రావాల్సిన పేరు వచ్చిందిగా. భగవద్గీత ఎంత గొప్ప గ్రంథం ఇది, ప్రపంచంలో దాన్ని మించిన వేదాంత గ్రంథమే లేదు.
అంచేత భగవద్గీత ద్వారా నాకు వచ్చేదంతా వచ్చేసిందయ్యా, నువ్వు చెప్పు, ఇది నీ పేరు మీద ఉంటుంది అంటే ఇప్పటికీ మనం ఇది శ్రీమన్మహాభారత శతసహస్రకాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 49,000 అధ్యాయక అని ముగిస్తున్నామా లేదా? భీష్మ యుధిష్ఠిర సంవాదే అందులో రావడం భీష్ముడి పేరు, ఆయనకి ఎంత పుణ్యవతి. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయాడా లేదా భీష్ముడు? పైగా భగవద్గీతకి విష్ణు సహస్రానికి ఒక పోలిక ఏమిటంటే, భగవద్గీత భక్తుడికి భగవంతుడు చెప్పింది, భక్తుడు వింటుండగా భగవంతుడు చెప్పింది. విష్ణు సహస్రం భగవంతుడే వింటుండగా భక్తుడు చెప్పింది. శ్రీకృష్ణుడు కూర్చొని వింటూ ఉండగా భీష్ముడు చెప్పాడు, ఎంత అదృష్టం అది. ఆ రెండిట్లో అంటే వెరస ఏమిటి? అద్వైతం. తేడా ఏమీ లేదు భక్తుడికి భగవంతుడికి. తెలిసిన వాడిని భగవంతుడు అంటారు, తెలియని వాడిని భక్తుడు అంటారు, అంతే. తెలుసుకుంటే వీడు భగవంతుడు. జీవుడు తాను దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు సంపూర్ణంగా అన్ని రకాల బంధాలు విముక్తం అయిపోయినట్టే. ఆ తెలియుటయే మోక్షము, తెలియకపోవటయే బంధం. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. ఆ తెలిసి అంటే అర్థం అది. ఆ ఎరుక, అచ్చ తెలుగులో ఎరుక అంటారు, ఆ తెలివి అనేది. ఆ ఎరుక లేకపోవడం వల్లే మనం జీవులమని, మనం ఏదో బంధంలో ఉన్నామని, దీని నుంచి ఏదో ముక్తి కావాలని కొంతమంది అయితే జీవితానికి భయపడి బాధపడి ముక్తి లేకపోయినా పర్వాలేదు మృతేనా ఇవ్వయ్యా అని ఏడుస్తున్నాం. ఇక్కడ ఆ తెలివి ఉంటే మృతి కోరం ముక్తి కోరం అంటే మనం ముక్త స్థితిలోనే ఉన్నాం. కోరేది ఏమిటి ఇక్కడ? నిన్ను ముక్త స్థితిలో ఉంచుకోవడం నీ చేతిలో ఉంది మిత్రమా, ఎవరి చేతుల్లో లేదు. నా చేతుల్లో కాదు, వ్యాసుడి చేతుల్లో కూడా లేదు, అది శ్రీ మహావిష్ణువు చేతుల్లో కూడా లేదు. ముక్తి ఒకరిచ్చేది కాదు, మనం తెలుసుకోవలసిందే. దేవుడు కూడా ముక్తిని ఇప్పుడు అలా ఇస్తానని చెప్పలేదు. పాపాల నుంచో పుణ్యాల నుంచో బయటపడేయగలడు కానీ దేవుడు మోక్షాన్ని కూడా. ఇందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యం తత్ర అర్ధవాద స్యాత్ విధ్యమిషత్వాత్ ప్రమాణకం. శంకరాచార్య చెబుతారు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథాల్లో. అర్థవాదం అంటే ఏమిటి అంటే నిషిద్ధ నిందకం, చెయ్యకూడని పనిని చెయ్యొద్దు అని చెప్పడానికి కాస్త తీవ్రంగా చెప్తారు. ఈ పని చేస్తే కాశీలో గోవుని చంపినంత పాపం. గోవుని చంపడానికి కాకినాడకి కాశీకి తేడా అయింది. ఈ కొలతలు ఉండవు ఇక్కడ. గోవుని చంపడం తప్పైనప్పుడు ఎక్కడైనా తప్పే. కాస్త మనిషి భయపడతాడు కదా, చేయకుండా ఉంటాడు కదా అని చెప్తారు. ఇది నిషిద్ధ నిందకం. నిషేధించిన దాన్ని ఇంకాస్త ఎక్కువ నిందిస్తా. చిన్నపిల్లాడికి తల్లి అన్నం పెడుతుంటే వాడు తినడు, ఎటో ఎటో తిరుగుతూ ఉంటే వాడికి చాక్లెట్ కావాలి, ఏవో కావాలి, అన్నం వాడికి అక్కర్లేదు. అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు. ఈ బూచాడు ఎవడో ఇంతవరకు నాకు కనపడలేదు, 65 ఏళ్ళు వచ్చి. మా అమ్మ ఈ పేరు చెప్పి మా చేత ఎన్నో పనులు చేయించింది. ఈ బూచాడికి అసలు మొత్తం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రపంచం మొత్తం మీద పిల్లలందరూ సంస్కారవంతులై పెరగడానికి బూచాడే కారణం. వాడి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. ఒక్క అబద్ధం ఎన్ని పనులు చేయించిందండి. బూచాడు ఎవడో ఇంతవరకు కనపడలేదు. మళ్ళీ మేము మా పిల్లలకు అదే చెప్పాం. మరి లేని బూచాడు ఎంత పని చేయిస్తున్నాడే, ఉన్న భగవంతుడు ఎంత పని చేయిస్తాడు? లేని బూచాడే ఎన్ని పనులు మనం చేయిస్తూ ఉంటే ఉన్న శ్రీ మహావిష్ణువు ఎన్ని చేయిస్తాడంటే. ఇది అర్థవాదం అంటే ఇది. బూచాడు ఉన్నాడా అని మీరు పరిశోధన చేసి అమ్మ అబద్ధం చెప్పింది, అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది, నువ్వు బాగుపడాలని, లేకపోతే తిండి తినవు. ప్రమాణం ఏమిటండి? మరి ఏదో మరి చేయించడం కోసం చెబుతున్నారు కానీ నిజంగా ఉందని. విధ్యమిషత్వాత్ ప్రమాణకం. మనిషి పని చెయ్యాలి కదయ్యా మహానుభావ. అందరు మనస్తత్వాలు ఒకలాగే ఉండవు కదా. కొందరు బతిమాలితే పనిచేస్తారు, కొందరు సామోపాయం, కొందరు ఏదన్నా ప్రయోజనం ఉందంటే పనిచేస్తారు దానోపాయం, కొందరు బెదిరిస్తే కానీ పనిచేయరు భేదోపాయం, కొందరు 2 వడ్డిస్తే కానీ పనిచేయరు దాని దండోపాయం అంటే. ఏం చేయమంటావు? సామదాన భేద దండోపాయాలు అన్నిట్లోనూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండవా? 800 కోట్ల మంది మానవుల్లో 84 లక్షల జీవరాశుల్లో అందరూ ఒక రకంగా ఉంటారా? కానీ అందరి చేత ఒక పని చేయించాలి అంటే ఉపాయాలు అవలంబించవలసింది. అందుకోసం గరుత్మంతుడు ఒకసారి శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసి, రాక్షస సంహారం అయిపోయి ఆయన వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయం చూసి, అసలు మృతి తర్వాత జీవుడు ఏ లోకాలు పొందుతాడు? పుణ్యలోకాల గురించి నాకు అక్కర్లేదు స్వామి, అవేవో వస్తూనే ఉంటాయి, దానికన్నా పైగా పుణ్యలోకం ఒక్కటే ఉంటుంది. నరకాలు ఇప్పుడు మీరు వింటారు, త్వరలో విడుదల 21 ఉంటాయి. 21
అదేమిటండి పుణ్యలోకం అంటే స్వర్గం, అది ఒక్కటే ఉండడం, నరకాలు 21 ఉండడం ఎందుకు అంటే లోకంలో పుణ్యాత్ముల కంటే పాపాత్ములు ఎక్కువ, అందుకని.